సో ఆర్డిటి అండ్ మిత్తల్. సార్ మిత్తల్ అంటే అది ఒక దాన్ని ఏమంటారు, ఓవర్ నైట్ అయ్యేది కాదు ఇది. ఓకే, దాని మీద ఎలాగో కొన్ని ఈ షాడో ఒకటి ఉంది, ఎలాగో వైజాగ్ స్టీల్ ప్లాంట్ షాడో. వాట్ ఎవర్ దిస్ ఆర్డిటి క్లెయిమ్? ముందుగా సురేష్ గారు, మీకు ప్యానెల్లో మిత్రులకి, మన 24x7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి, నమస్కారం. ఇప్పుడు ఈవేళ మరి అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ప్రారంభోత్సవం చేసి ఈ క్రెడిట్ కోసం ఈ గొడవలు పడటం అనేది చాలా వింతగా విడ్డూరంగా ఉందండి. మరి గత చరిత్ర కనుక చూస్తే లోకేష్ గారు 2019లోనే దావోస్ లో నేను మాట్లాడటానికి ప్రయత్నం చేశాను ఆదిత్య మిట్టల్ తోటి, ఆయన టైం ఇవ్వలేదు. దాని తర్వాత నేను టాటా వాళ్ళది ఒక నైట్ క్యాప్ మీటింగ్ లో మాట్లాడాను, ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి. ఆయన నిరాకరించాడు ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయడానికి అని ఆయన ప్రత్యక్షంగా మీడియాలో అప్పట్లోనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నాకు మరి ఈ చరిత్రలో తీసిన సమాచారం ప్రకారంగా మరి 2019లో 2020లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మిట్టల్ స్టీలు ఈ నక్కపల్లి దగ్గర ఏర్పాటు చేయడం కోసం అనేది ఇనిషియేటివ్ జరగడం, భూమి కోసం వెతకటం అని కూడా జరిగినాయి. ఆ ఇనిషియేటివ్ తర్వాత అది ఆపేశారు, ఆగిపోయింది. ఏది ఊరికే భూమి ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది 3-4 ల్యాండ్స్ ని ప్రపోజ్ చేసి నక్కపల్లి దగ్గర యాప్ట్ గా ఉంటుందని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ప్రపోజల్ డ్రాప్ అయిపోయింది. దాని తర్వాత 2020లో జరిగిన ఈ నెగోషియేషన్స్ 2022లో ఇంకొంచెం ముందుకెళ్ళి మరి ఎలక్షన్ అయిపోయేదాకా ఎందుకు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక క్వశ్చన్. ఎందుకు ఇనిషియేటివ్ చేయలేకపోయారు, ఈ శంకుస్థాపన ఏదో ఆ రోజే ఎందుకు ఆయన చేయలేకపోయాడు అనేది కనుక క్వశ్చన్ చూసుకుంటే కనుక ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మరి కడపలో జేఎస్డబ్ల్యూ జిందాల్ తోటి స్నేహం కట్టి అక్కడ స్టీల్ ప్లాంట్ ని ప్రమోట్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఆసక్తి చూపబట్టి ఈ మిట్టల్ స్టీల్ ప్లాంట్ మీద పెద్దగా ఇనిషియేటివ్ తీసుకోలేదు అనేది వార్తలు, అప్పుడున్న సమాచారం ప్రకారంగా మనకు తెలిసిన సమాచారం. అంతేగాని ఆయన సీరియస్ గా ఇనిషియేటివ్ చేసిన వ్యక్తి ఆర్సెనల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ని ఎందుకు ఆయన అప్పుడే స్పీడప్ చేయలేకపోయాడు అనేది అందరూ కేవలం జిందాల్ని ప్రమోట్ చేయడం కోసం మాత్రమే దీన్ని డ్రాప్ చేసడానికి ప్రయత్నం చేశాడు అనేది ఒకటి అర్థం అవుతా ఉందండి. ఇంకొక నా ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు భవిష్యత్తులో ఇవాళ పోటీ పడతాం కాదు, నేనంటే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా దీనికి దానికి ఇంటర్నల్ కనెక్షన్స్ ఉన్నాయి. అక్కడ పక్కనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కనే అనకాపల్లిలోని ఈ స్టీల్ ప్లాంట్ కట్టడం వెనక ఒక ఏర్పాటు చేయడం వెనక ఒక బహిరంగ రహస్యం ఒకటి ఉంది. భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నెమ్మదిగా ప్రైవేటైజేషన్ చేసే ఆ ప్రయత్నంలో భాగంగా కొంత పార్షియల్ గా జాయింట్ వెంచర్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని జాయింట్ వెంచర్ గా మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి అప్పజెప్పే అవకాశం ఉంది. అప్పుడు ఈ రెండు పార్టీలు కూడా, వైసీపీ పార్టీ కానీ ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి పోటీ పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, బాధ్యత వహిస్తారా, అలా జరగదని హామీ ఇస్తారా అనేది ఇవాళ అందరూ అడుగుతున్న ప్రశ్న. విశాఖపట్నం స్టీల్ కార్మికులు వేలాది మంది భయపడుతుంది అదే. దీన్ని నెమ్మదిగా మరి తీసుకుపోయి మెట్రోకి అప్పచెబుతారేమో అనే భయభ్రాంతులకు గురవుతున్నారు. దీని మీద కావాలి చాలా ఇంపార్టెంట్ అష్యూరెన్స్, ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అష్యూరెన్స్ ఇవ్వాలి అలా జరగదని. అలాగే వైజాగ్ కర్నూలు చావుకి కేవలం అర్జునుడే కారణం కాదు, దుర్యోధనుడు కూడా. అట్లాగే ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ ని జగన్మోహన్ రెడ్డి మరి ఎప్పుడో 2020 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇనిషియేషన్ ప్రైవేటైజేషన్ గురించి ఎందుకు అడ్డుకోలేకపోయాడు చెప్పండి. ఇవాళ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద గొంతు మీద కత్తి ఉంది, ప్రైవేటైజేషన్ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది ఈ రోజు కూడా. ఊరికి అరకొరగా తీర్మానం చేసి పార్లమెంట్ లో చూడటం కాదు కదా, సీరియస్ గా ఏనాడైనా కానీ మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాడా? అట్లాగే ఈ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు అని చంద్రబాబు నాయుడు గారైనా ఎప్పుడైనా చెప్పారా బహిరంగంగా? నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తా ఉన్నారు, పార్షియల్ గా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నారు, వేలాది మంది కార్మికులను తీసేస్తున్నారు. కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో
ఈ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెద్ద జైంట్ అవతారం ఎత్తి, ఎందుకంటే ఇప్పటికే క్యాప్టివ్ మైన్స్ చెప్పారు, ఫండింగ్ చేస్తున్నారు, అది ఒక పెద్ద పెద్ద ప్రైవేట్ సంస్థ, అది ఒక జైంట్ సంస్థగా మారిపోయి ఇది ఒక చిన్న సంస్థగా, పిల్ల సంస్థగా దీన్ని మార్చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని దాంట్లో మరి జాయింట్ వెంచర్ గా మెర్జ్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఈ డిబేట్ లో మనం మాట్లాడుకుంటున్నాను, నేను ఇవాళ క్లెయిమ్ చేస్తున్నాను ఈ పాయింట్ ని. భవిష్యత్తులో ఇది జరిగితే దీని బాధ్యత ఈ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకుంటారా? ప్రజలకు ఏం సమాధానం చెప్తారో నాకు ఆన్సర్ కావాలి సురేష్ గారు. అట్లాగే ఏంటంటే ఇవాళ ఈ డిబేట్ లో మీరు ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే అప్పటి అమర్నాథ్ చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు, చాలా కంపెనీలు పోయినాయి అని. మా ద్వారా పోయినాయి అంటే మా ద్వారా, మాకు క్రెడిట్ అంటే మా క్రెడిట్. చంద్రబాబు నాయుడు గారి ద్వారా కంపెనీలు పోయినాయి ఆయన అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కంపెనీలు పోయినాయని ఈయన అంటాడు. చాలా కంపెనీలు డ్రాప్ అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా కొన్ని పోయినాయి, కొన్ని యాడ్ అయిపోయినాయి, ఇప్పుడు యాడ్ అయినాయి ప్రస్తుతం. కాబట్టి ఏంటంటే ఈ పోటీ పడతాం కాదండి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న సమస్య ఏంటంటే మెయిన్ గా అందరూ ఎదురు చూస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలా. అది పబ్లిక్ సెక్టార్ లో ఎన్ని త్యాగాలతో వచ్చింది, అది దాని మీద హామీ ఇవ్వాలి. ఈ ఉభయపక్షాలు కూడా అది ప్రైవేటైజేషన్ జరగదని హామీ ఇవ్వాలి. ఇప్పుడు పక్కలో బల్లెంలాగా మిట్టల్ స్టీల్ తీసుకొచ్చారు. అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కి ఏమైంది? దానికి స్థలం ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చారు, దానికి అలాట్మెంట్. అది వస్తుందా రాదా? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. ఇవాళ నేనంటే పోటీ పడతాం కాదండి, ఇవాళ పోటీ పడతాం కాదు. ఇవాళ ఏంటంటే ఇవాళ జరుగుతున్న రాబోయే ఉపద్రవం మీద సమాధానం చెప్పాలా. ఈ పోటీ పడే వాళ్ళిద్దరూ కూడా రేపు జరగదని హామీ ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సురేష్ గారు. అట్లాగే ఏంటంటే ఇవాళ ఏ సంస్థ అయినా కానీ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద చెప్తారు సార్. మీరు చెప్పారు ఇందాక ఆర్డిటి గురించి. అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ క్రెడిట్ గురించి వాళ్ళ సంఖ్యనే ఎక్కుతారు ఎవరైనా కానీ, అంతే కదా. పాత అయిపోయిన గవర్నమెంట్ గురించి వాళ్ళు చేశారని చెప్పలేరు కదా. ఒకవేళ వాళ్ళ ఇనిషియేటివ్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ అధికారంలో ఉన్నది పార్టీ మరి ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎన్డీఏనే పొగుడుతారు, ఎన్డీఏ ద్వారానే బెనిఫిట్ పొందాలని చూస్తారు. మంచి మాటలు ఎన్డీఏ గురించే క్లెయిమ్ చేస్తారు. కాబట్టి ఏంటంటే మనం ఫ్యాక్టర్స్ ఆలోచించాలా. ఏ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వాల వల్ల ఏం జరిగింది, ఏం నష్టం జరుగుతుంది, ఏం ప్రయోజనం జరుగుతుంది అనేది ఆలోచించాలా. నాకు తెలిసినంత వరకు ఏదైతే ఈ మెటల్ స్టీల్ గురించి సంకలు గుద్దుకుంటున్నారో, గొప్పలు చెప్పుకుంటున్నారో, ఇది మంచిదే. 50,000 ఉద్యోగాలు వస్తాయి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కానీ ఇది ప్రైవేట్ సంస్థ, అది స్వలాభం కోసమే పనిచేస్తుంది. దాని ద్వారా ఉద్యోగాల సృష్టి జరుగుతుంది ఖచ్చితంగా. దాని ద్వారా ట్యాక్స్ బెనిఫిట్ అవుతుంది, రాష్ట్రానికి ఆర్థికంగా లాభం కలుగుతుంది. కానీ ఎట్ ది సేమ్ టైం దాని నుంచి థ్రెట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన కళల ప్రాజెక్ట్, అది ప్రాజెక్టు, ప్రజలు ఫైట్ చేసి తెచ్చుకున్న ప్రాజెక్టు, దానికి థ్రెట్ ఉండకూడదు అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. దాని ఇండివిడ్యువాలిటీగా బతకాలి. దానికి కూడా మైనింగ్ ఓర్స్, ఐరన్ ఓర్స్ కేటాయించాలి, ఫండింగ్ ఇవ్వాలి, అక్కడ ఉద్యోగస్తుల్ని అపాయింట్ చేసుకోవాలి, దాన్ని మోడర్నైజ్ చేయాలి, ఎక్విప్మెంట్ ని ఎక్స్పార్ట్ని కొత్తగా మెటల్ ప్లాంట్ లో సమానంగా ఆధునించాలి, దాని కాలమే నెరవేట్ చేయాలి. ఆ మధ్య నష్టాల్లో వెళ్ళిపోతుందని పిచ్చి కుక్కని చంపడానికి ప్రయత్నం చేసినట్టుగా చేశారు. మళ్ళీ కొంచెం లాభాల మాట పట్టింది రీసెంట్ గా. కాబట్టి ఏంటంటే దాన్ని మళ్ళీ చంపద్దు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ, దాన్ని చంపద్దు. ఆ భూములు కాజేయడానికి ప్రయత్నం చేయొద్దు. దాంట్లో పనిచేసే వేలాది మంది కార్మికుల జీవితాలని కాపాడండి, దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ప్రైవేట్ సంస్థ గురించి మనం సంకల్పం గుద్దుకునే పని లేదు. ఆ సంస్థను ఎలా డెవలప్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎక్స్పోర్ట్ ఎలా చేసుకుంటారో, వాళ్ళ లాభాలు గడించడం వాళ్ళకి తెలుసు. మనం ఇవ్వక్కర్లా, ఇవ్వాల్సిన ల్యాండ్ ఇచ్చారు, కేంద్రం అయితే మైనింగ్ ఓర్స్ ఇచ్చేసింది, చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు వాళ్ళకి. కాదంటలా దాని మానందాన్ని పోనండి, దీన్ని బతికించమని కోరుతున్నాం. ఎస్ బాజీ గారు, నేను డిబేట్లో ఏదైతే స్టార్ట్ చేశానో మీరు కూడా అదే పాయింట్లో ఉన్నారు. ఇప్పుడు క్రెడిట్ ఎలా అయితే షేర్ చేసుకుంటున్నారో, రేపు కనుక జరగరానిది ఏదన్నా జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పాపంలో కూడా భాగం పంచుకుంటారు. నేను కూడా దాంతో స్టార్ట్ చేశాను, మీరు వినే ఉంటారు. పక్కన పెడితే నేనేమంటున్నానంటే ఆర్డిటికి సంబంధించి ఇదే కాదు, ఓవరాల్గా ఈ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే 2014 బిగినింగ్లోనే తీసుకున్నారు, మనందరికి గుర్తుంది.
ఆ తర్వాత ఎన్నో సంస్థలకి ఈ ఎఫ్సిఆర్ఏ కింద వాటి లైసెన్సుల్ని ఆపేశారు. 2014 నుంచి 2021 వరకు కూడా దీనికి ఎటువంటి థ్రెట్ రాలేదు ఆర్డిటీకి. మరి 2021 వరకు మరి సర్వైవ్ అయినటువంటి ఈ సంస్థ లైసెన్స్ 2021లో లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరు రాష్ట్రంలో? అలాగే 2024లో వచ్చింది ఈ ప్రభుత్వం, ఏమి నిన్న మొన్న వచ్చింది కాదు, 2 సంవత్సరాలు అయింది వచ్చి. ఆర్డిటీకి సంబంధించి ఉన్నటువంటి చరిత్ర నేను విన్నది ఏంటంటే దానికి ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది, ఆ సంస్థ పట్ల అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి. ఇది ఆల్రెడీ ఒక 1 year నుంచి వినపడుతోంది. మిగిలిన సంస్థల్లాగా దీన్ని చూడటం కరెక్ట్ కాదు. మిగిలిన ఏదైతే ఈ క్రైస్తవ మిషనరీ సంస్థలు ఆ ముసుగులో మత మార్పిడి చేస్తున్నారు అనే దానికి ఫండ్స్ని కట్ చేసినట్టుగా ఈ సంస్థని ఆ ఘాటను కట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఎప్పటి నుంచో వినపడుతోంది. ఆ పరిస్థితుల్లో ఈ లైసెన్స్ పునరుద్ధరణ విషయంలో మరి వైసీపీ క్లెయిమ్ని ఏ రకంగా వాస్తవానికి దగ్గరగా ఉంది అంటున్నాను. ఆ ప్రభుత్వ హయాంలోనే లైసెన్స్ రద్దయింది. 2014 నుంచి 2021 వరకు సర్వైవ్ అయినటువంటి సంస్థ సార్. కరెక్ట్ అండి, వైసీపీ హయాంలోనే దాని లైసెన్స్ రద్దయింది. అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని రివీల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో కూడా పట్టించుకోనే పరిస్థితి లేదండి. ఎన్డీఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు ఆ సంస్థకు సంబంధించి. కాబట్టి ఏంటంటే మేమేమంటామంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఈ సంస్థలు ఈ వచ్చే కంపెనీస్ వీటికి సంబంధించిన క్రెడిట్ కోసం కొట్టుకోవటం కాదండి, వాటిని బతికిచ్చే ఏర్పాట్లు చేయండి, వాటి బెనిఫిట్స్ ని ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము సురేష్ గారు.